హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా అయితే మేమైతే ఇక్కడ మా బావతోటి కళ్ళు తాగుతున్నాం. విలేజ్ పేరు వచ్చేసి ఇది ఎక్కపల్లిలో కళ్ళు అయితే సూపర్ ఉంటుంది. అంటే యాక్చువల్ ఏంటంటే ఈ ఊళ్ళో మొత్తం ఫుల్ ఇదేమంటారు అంటే ఏంటి బావి తాడి చెట్లు వచ్చేసి మా బావ పేరు వచ్చేసి వెంకటేష్. నా పేరు తెలుసుగా మీకు. అయినా ఇలా బాగా నేను మొత్తం కనబడుతున్నా బాగా అనుకో ఇలా వీడియోలో కదా. ఆల్రెడీ కుండ ఈ డబ్బా తాగినాం ఆల్రెడీ అయిపోయింది. ఇంకో 2 గ్లాసులు వస్తుంది. నా గ్లాస్ అయితే ఖతం చేసిన. మా బావ గ్లాస్ లేపుతుడు చేసే బావ. అది సూపర్ కళ్ళు కళ్ళు అంటే నాచలేరు ఏమో చెప్తుంది. చెప్పు హాయ్. కళ్ళు అంటే నాచులర్. కళ్ళు అంటే న్యాచురల్. అంటే మందు కెమికల్స్ ఏముండవు. చెట్టు నుంచి డైరెక్ట్ తీసుకొస్తాడు, మనకి ఇంట్లో పోషిస్తాడు. గ్లాసులో వేసుకొని తాగాలి. స్టఫ్ చక్రాలు తెచ్చుకున్నాం, తింటున్నాం అంతే. కళ్ళు వస్తుంది పోయి బా తాగుదాం. అది ఈ విలేజ్లో అయితే లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం పత్తి చేను పెట్టింది. ఇలా పత్తి పల్లి గ్రౌండ్ నాట్ చేను అయితే పెట్టిరు. ఇలానే మొత్తం కళ్ళు చెట్లు ఉన్నాయి. అట్లా మొత్తానికి అయితే ఒక పెగ్గు. ఇది వచ్చేసి ఏ నెంబర్ అంటే 4 నెంబర్ అనుకుంటా. 4 నెంబర్ 5 నెంబర్ గ్లాస్ 4th. అది అప్పుడప్పుడు పల్లెటూరులోకి వచ్చి మంచిగా నాచురల్ కళ్ళు తాగితే బాగుంటుంది. మందు తాగడం కంటే తాగడం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ బావ, సూపర్ అయిపోయినా. వెరీ గుడ్. అది ఫ్రెండ్స్ ఫేమస్ అయ్యారు నన్ను కూడా రేపు నుంచి. బాగా సరదైంది. అయినా కానీ కళ్ళు అవసరం. కళ్ళు అనేది ఆరోగ్యానికి హానికరం కాదు, మంచిది. అట్లా చెప్పు. ఆ కళ్ళు గురించి ఏమో సూత్రాలు చెప్పు. పొరాలు గురించి. కళ్ళు అంటే ఒకటి ఆల్కహాల్ కాకుండా మంచిగా బాడీలో ఉన్న అన్నిటికీ మంచిది కళ్ళు. క్యాన్సర్లో మంచిది. క్యాన్సర్ రాదు కళ్ళు తాగితే, మంచిగా ఉంటుంది. మందు ఆల్కహాల్ తీసుకోవడం కంటే తీసుకున్నది బెస్ట్. అంతే బావ, వెరీ గుడ్. చెట్టు మీదకి వెళ్ళి మన ముంగలు ఎప్పి మంచిగా ఇస్తాడు కదా, అందువల్ల బాగుంటుంది కళ్ళు అంటే. ఇప్పుడే పెద్ద మనిషి ఉండే, కళ్ళు పోసిన పెద్ద మనిషి, ఆయనది డబ్బా సైకిల్ ఉండే తీసుకొని వెళ్ళిపోయింది ఆయన. అంటే ఇంకో తానక్క చెట్టుకి తీస్తాడు. ఇక్కడ నాకు ఎదురుగా మొత్తం తాడి చెట్లు ఉన్నాయి. బాగుంది లొకేషన్. ఎంజాయ్ చేస్తున్నాం కవ్వా. అంతే. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనం? మంచిగా ఒకటి నాటుకోడి తీసుకొని మంచిగా కోపించుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనా? ఫోన్ చేయి వాళ్ళకు నాటుకోడి తెచ్చుకుందాం, తిందాం. చెప్పిన ఆల్రెడీ ఫోన్ చేస్తున్నా. చేసేయి. నాటుకోడి విత్ కళ్ళు తెలంగాణ స్టైల్ ఇచ్చి పడేసేయాలి అంతే. ఏదో ఫారెన్ స్టైల్ ఈ చక్రాలు తీసుకున్నాం, కానీ చక్రాలు వద్దు ఫ్రెండ్స్. జుట్టు కోడి తెచ్చుకోవాలి, ఫ్రై చేసుకోవాలి, కథం స్టఫ్ కింద పెట్టుకొని తినాలి అంతే. ఏమో మా అక్క చూసినట్టే మా మెత్తం ఎదిగేస్తుంది. అది ఆలోచన చేస్తున్నాం ఎట్లా తప్పించుకోవాలా అని. అవును సార్, నీకు 10 minutes తర్వాత మాట్లాడతా సార్. ఓకే. ఓర్వా కస్టమర్ కేర్ ఫోన్ చేసిండు, తర్వాత మాట్లాడతా అని చెప్పేసి. అది మా బావగారి యాటిట్యూడ్. నేను పొద్దుగా తానం చేసిన, మంచిగా ఆఫీస్కి వదామని తయారైనా ఎక్కడ పడుతుందిరా కన్నా అనుకోవచ్చు. అది అట్లుంటుంది మన తోడిగా, ఫుల్ చిల్ అట్లా. ఓకే ఫ్రెండ్స్, నాటుకోడి తెచ్చినాక మళ్ళీ కలుద్దాం. ఓకేనా?